యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనము. యేసు నతనయేలు తన వద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పెను. అనుదినము ఆయన సన్నిధానమునకు వెలుచు ఉండగా, ఆయన సింహాసనము యొద్దకు వెలుచు ఉండగా, ఆయన ముఖ దర్శనము చేయుటకు మనము వెలుచు ఉండగా, ఆయన యొద్దకు వెలుచున్నటువంటి వాళ్ళను చూచి, ఇదిగో ఇతని యందు ఏ కపటము లేదు, ఇతడు నిజముగా నా బిడ్డ, నిజమైన క్రైస్తవుడు, నిజమైన శిష్యుడు, నిజమైన విశ్వాసి, నిజమైన సేవకుడు, నిజముగా ఇతని యందు కపటము లేదు, యథార్థవంతుడు, నిజముగా నన్ను ప్రేమించుచున్నవాడు అని ఆయన చెప్పగలరు. నతనయేలు అడుగుచున్నాడు, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువు అని నతనయేలు అడగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని అని ఆయనతో అని. ఆ అంజూరపు చెట్టు కింద దేవుని సన్నిధానములో కనిపెట్టుచు ఉండగా, ప్రార్థించుచు ఉండగా, నేను నిన్ను చూచి తిని అని అంటాను. కపటము లేక యథార్థముగా ఆయన సన్నిధానములో మనము మొరపెట్టుచు ఉండగా, ఆయన ముఖమును తిప్పుకొనువాడు కాదు. బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, నువ్వు క్రీస్తు అనంటే, ఆ చెట్టు కింద నేను చూచి తిని అన్నందుకు నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములను నువ్వు చూచు. ఆకాశము తెరువబడుటయు, దేవుని కుమారులు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే, నతనయేలు ఇప్పుడు రిక్తుడైనటువంటి, శరీరధారి అయినటువంటి, సామాన్యుడైనటువంటి క్రీస్తుని చూచినాడు అని ఆయనకు ఒక వాగ్దానమే చెప్తూ ఉన్నాడు యేసయ్య. నీవు మహిమ రూపుడైనటువంటి క్రీస్తుని చూస్తావు, పరలోకాలో సింహాసనాసీనుడైనటువంటి క్రీస్తుని చూస్తావు. దేవదూతల యొక్క ఆరాధనతో, మహిమతో కూడిన ఆ పరలోకములో ఉన్నటువంటి క్రీస్తుని చూస్తావు. నీవు నా నిజ ముఖ దర్శనముని చేస్తావు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేయుదురు, యథార్థవంతులకు ఆయన మహిమ అనుగ్రహింపబడును. ప్రార్థన చేసి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, ఎంత గొప్ప దేవుడవు, మంచి దేవుడవు. నీ సన్నిధి, నీ ముఖ దర్శనం నైనా అది ఎంత మధురము, ఆశీర్వాదం. చిన్న చిన్న ఆశలకు, లాభములకు, సౌఖ్యములకు నీ ముఖ దర్శనమును పోగొట్టుకొని పొందగా సహాయం. నిత్యము మా కన్నుల ఎదుటి నీ ఉండుము. నీ హస్తమునకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచున్నామయ్యా. యేసు నామమున వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్.